హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను చికెన్ కర్రీ రాగి సంకటి చేస్తున్నాను. దానికోసం ముందుగా ఆనియన్స్ మిక్స్ చేసుకున్నాను. ఆనియన్స్ పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆనియన్ పేస్ట్ వేసాను. అలాగే అందులో ఉప్పు పసుపు వేసాను. కొంచెం కరివేపాకు, ఇంకొంచెం పుదీనా వేసి కాసేపు మగ్గనిచ్చాను. దీనికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్, అందుకే ఇలా చెప్తున్నాను. వీలు కాలేదు వీడియో తీయడం. ఆనియన్స్ మగ్గాక చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసి కాసేపు మగ్గనివ్వాలండి. కలిపి మూత పెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపి, ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. ఏం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. కారం పొడి వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్ ఫస్ట్ వేసాం కదా. ఇప్పుడు కారం పొడి, పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు కొంచెం చికెన్కి టేస్ట్ని ఇస్తుంది, చాలా బాగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి, పెరుగుతో చేసే ఉంటారు చాలామంది. ఇలా మనకు సంకటి కోసం ఏ టెక్స్చర్ కావాలో అలా వాటర్ మన ఇష్టం అండి, దాన్ని బట్టి వేసుకోవాలి. నేనైతే ఇలా వేసుకున్నాను నా స్టైల్లో. ధనియాల పౌడర్, గరం మసాలా, ఈజీ ఫ్రెండ్స్, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు. మూత పెట్టేసి కొంచెం మగ్గనివ్వాలి. చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ ఎలా పైకి వచ్చిందో, కలర్ కూడా బాగుంది కదా. అప్పుడు కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే, సర్వ్ చేసుకోవడమే. చాలా బాగా కుదిరిందండి, ఒకసారి ట్రై చేయండి. సంకటి వీడియో చేయడం వీలు కాలేదండి, ఇంకో వీడియోలో పెడతాను. సంగటి, నెయ్యి, ఆనియన్స్ చూడండి ఒకసారి ఎంత బాగుందో. చికెన్ కలర్ అయితే ఎక్సలెంట్ అండి. చూసారా, నోరు ఊరుతుంది కదా, చాలా బాగా కుదిరిందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.